హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనుష నడికట్ల. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా వెజిటబుల్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ వెజిటబుల్ బిర్యానీ కోసం నేను ఒక ఉల్లిపాయని పొడవు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 3-4 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసుకున్నాను. అలాగే 2 టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి అలసందలండి, స్నేక్ బీన్స్ అంటారు కదా, వీటిని కూడా ఇలా కొద్దిగా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు పచ్చి బఠానీని ఇలా ముందుగానే వాటర్లో బాయిల్ చేసేసుకుని వాటర్ డ్రైన్ చేసేసుకుని ఇలా తీసుకోవాలండి. ఒకవేళ పచ్చి బఠానీ అవైలబుల్గా లేకపోతే మామూలు బఠానీని కూడా ఇలా ముందుగానే ఉడకపెట్టేసుకుని తీసుకుంటే సరిపోతుందండి. ఒక 3 క్యారెట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే 1 లేదంటే 2 పొటాటోస్ని ఇలా మీడియం సైజులో ఇలా పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక కట్ట కొత్తిమీర తీసుకుని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక బౌలు ఇలా పుదీనా ఆకులు మాత్రమే తీసుకున్నానండి. వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఈ బిర్యానీ కోసం యూజ్ చేసే బిర్యానీ స్పైసెస్ అండి ఇవి. 2 బిర్యానీ ఆకులు, చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అలాగే 4-5 లవంగాలు, యాలుకలు, అలాగే కొద్దిగా మిరియాలు తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ముందుగానే ఇలా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకుందామండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకునే ముందే మనం బియ్యాన్ని వాష్ చేసుకుని నానబెట్టుకోవాలండి. ఇలా బియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల మనకి బిర్యానీ బాగా వస్తుందండి. ఈ వెజిటబుల్ బిర్యానీని నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నానండి. సో ముందుగా కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక గరిట ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి. గీ యాడ్ చేయడం వల్ల మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ దినుసులన్నీ దీనిలో వేసేసుకుందామండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఈ బిర్యానీ దినుసులన్నీ కొద్దిగా వేయించేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మంచి వాసన వచ్చేదాకా ఇలా వీటిని వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని దీనిలో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ అవ్వనిద్దామండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుందామండి. పొటాటో, క్యారెట్, టొమాటోస్, స్నేక్ బీన్స్, ఇంకా గ్రీన్ పీస్ అన్నీ మనం ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇవన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఉన్నాయి కదండి, వీటిలో నేను సగం ఇప్పుడు వేసుకుంటున్నాను. మిగతా సగం రైస్ కుక్ చేసుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుని ఇలా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా గరిటె పెట్టి కదుపుకోవాలండి. మీరు కుక్ చేసుకుంటున్న పాట్ థిక్నెస్ని బట్టి ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకుని మూత పెట్టుకుని ఈ వెజిటబుల్స్ అన్నిటిని ఒక 10 మినిట్స్ స్లోగా కుక్ అవ్వనివ్వాలండి. మనం అన్నీ రా వెజిటబుల్సే వేసుకున్నాం కదండి, ఒక్క గ్రీన్ పీస్ మాత్రమే మనం ముందుగా కుక్ చేసుకుని వేసుకున్నాము. సో ఈ వెజిటబుల్స్ కుక్ అవ్వడానికి మనకి కొద్దిగా టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ ఇలా స్లోగా కుక్ అవ్వనిచ్చిన తర్వాత మనం దీనిలో సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం మీరు చూసి వేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ వెజిటబుల్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ వీటిల్ని కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడైతే మనం దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కుక్ చేసుకునేటప్పుడు కూడా వేసేసుకోవచ్చండి. ఇలా ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిచ్చి ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసుకుందామండి. నేను ఈ బిర్యానీ కుక్ చేయడానికి నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నానండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకుని ఓన్లీ ఇలా బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఇప్పుడు దీనిలో నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకుంటున్నాను. కొంచెం మీకు స్పైసీగా కావాలనుకుంటే దీనిలో పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీనిలో వాటర్ యాడ్ చేసేసుకుందాము. నేను గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అదే మీరు బాస్మతి బియ్యం తీసుకున్నట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు సాల్ట్ చూసుకుని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే కొద్దిగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే దీనిలో మనం
ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకుల్ని ఈ ఎసరులో వేసేసుకుందామండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం వెజిటబుల్ బిర్యానీ కుక్ చేసుకునేటప్పుడు మనం తీసుకున్న రైస్కి సరిపడా వెజిటబుల్స్ ఉంటే బిర్యానీ బాగుంటుందండి. లేదంటే రైస్ తక్కువైపోయి వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నా కానీ మనకి టేస్ట్ అంత బాగా రాదు. సో ఇప్పుడైతే ఫైనల్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలో నేను ఒక చెక్క నిమ్మరసాన్ని ఇలా పిండుకుంటున్నానండి. నిమ్మరసం ఇలా పిండడం వల్ల మనకి బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇలా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో ఉంది కదండి, ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసుకుందామండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇది కుక్ అవ్వాలండి. మనకి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ కంటే ఎక్కువ అస్సలు రానివ్వద్దండి, ఎందుకంటే బిర్యానీ రైస్ మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడైతే మనకి ప్రెషర్ డౌన్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుందామండి. చక్కగా రైస్ అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా, చక్కగా ఇలా రైస్ పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి. అదే మనం ఒక విజిల్ కంటే ఎక్కువ రానిచ్చినా కానీ వాటర్ ఎక్కువ పోసినా కానీ బిర్యానీ మొత్తం స్టిక్కీగా అయిపోతుందండి. జస్ట్ మనం ఒక్క విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుందండి. ఈ బిర్యానీని మనం కావాలనుకుంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చండి. అలా కుక్ చేసుకున్నా కానీ మనకి చక్కగా ఇలా పొడి పొడిలాడుతూనే వస్తుంది. మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న 10 మినిట్స్కి మనకి ఈ వెజిటబుల్ బిర్యానీ కంప్లీట్గా రెడీ అయిపోతుందండి. జస్ట్ మనం ప్రెషర్ డౌన్ అయ్యేదాకా వెయిట్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. ఈ వెజిటబుల్ బిర్యానీని మనం పన్నీర్ బటర్ మసాలా, కాజు కర్రీ, పూల్ మఖానా కర్రీ, పాలక్ పన్నీర్ ఎలాంటి కర్రీస్తో సర్వ్ చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లేదంటే మనం సింపుల్గా రైతాతో సర్వ్ చేసుకున్నా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో తప్పకుండా మీరు కూడా ఈ వెజిటబుల్స్ అన్నీ యూజ్ చేసి నేను చూపించిన విధంగా ఈ వెజిటబుల్ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వెజిటబుల్ రైస్లో మనం చాలా వెజిటబుల్స్ యూజ్ చేసాం కదండి, ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకి ఇలాంటి హెల్తీ రెసిపీస్ని చేసి పెడుతూ ఉండాలండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద తెలుగు కల్నరీ బై అనూష నడికట్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.